యంగ్ రిబల్ స్టార్ ప్రభాస్ సలార్ సక్సెస్ కెరీర్కు మళ్లీ ఊపునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898 సినిమా కూడా 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రాజాసాబ్ గురించి కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజాసాబ్ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్గా ఉండబోతుందని విశ్వప్రసాద్ అన్నారు. మూవీ అవుట్పుట్ అద్భుతంగా రాబట్టేందుకు అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎడిటింగ్లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉపయోగించామని వాటిని చూసి ప్రేక్షకులు అబ్బురపడతారని అన్నారు. ఇక ఈ సినిమాతో ఆడియన్స్కు పవర్ఫుల్ కంటెంట్ అందిస్తామని విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో గాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. రాజాసాబ్కు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్తో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా దర్శకుడు మారుతినే రాశారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్ని చూడొచ్చు అని ఇది ఒక రొమాంటిక్ హారర్ సినిమా అని కూడా మారుతి స్పష్టం చేశారు. మారుతి, సంగీత దర్శకుడు తమన్తో ఇదివరకే పనిచేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా కార్తీక్ పళని, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. ఇక సలార్ పార్ట్ 2 2025లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఇదివరకే ప్రకటించారు. దీంతో ఆ సినిమా రాజాసాబ్ తర్వాత వస్తుందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఆద్లో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానితో పాటు ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.